నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి. గూడూరులో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొనే ఆయా శాఖల అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా గూడూరు పాతపట్టణ ప్రాంతంలో ఉన్న ఫూలే దంపతుల విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. నేటి యువతకు ఆదర్శం జ్యోతిరావు ఫూలే. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని మనుగోలు కోదండరాంపురం జాతీయ రహదారి కూడలి వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ శివరాకేష్. ఇరాన్ మహిళలకు ఆర్థిక సాయం. యుద్ధం కారణంగా విశాఖలో ఉన్న ఇద్దరు ఇరాన్ మహిళలకు 1,50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన అనంతరం మాట్లాడిన ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ప్రజా దర్బార్లో అందిన వినతులు పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు వివిధ గ్రామాల నుండి ప్రజలు హాజరై ఆయనకు అర్జీలు అందజేశారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధ్యక్షతన ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హాజరై ఆయనకు అర్జీలు అందజేశారు. పలు సమస్యలను అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఆయా శాఖల వారీగా ఇప్పటి వరకు జరిగిన సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో ప్రజలు అనేక సమస్యలపై వినతులు అందజేశారన్నారు. ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. తుఫాను నష్టంపై నీటిపారుదల శాఖ అధికారులు నివేదికలు సక్రమంగా ఇవ్వకపోవడంతో నిధులు రాలేదని, వారు నిర్లక్ష్యం వీడి పనిచేయాలన్నారు. వివిధ శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ర్యాంకులు తగ్గిపోతున్నాయని, ఇకనైనా అధికారులు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినట్లు ఆయన వివరించారు. వాళ్ళ పనితీరు అక్కడ స్టేట్ గవర్నమెంట్ లో ఏ విధంగా ఉందో అది కూడా ఇక్కడ మా వినయ్ వాళ్ళకి విశదీకరించి చెప్పారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి మా గూడూరు కాన్స్టిట్యూన్స్ లో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయి. అవన్నీ కూడా రివ్యూ చేశాం. మళ్లీ అలాంటి జరగకుండా మార్పులు ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎంఆర్ఓ గారు చాలా వరకు చేస్తున్నారు. అట్లాగే పోలీసుకు కూడా చెప్పాం. పోలీసులో గతంలో చాలా వీక్ గా ఉండింది, ఇప్పుడు కొద్దిగా ర్యాంక్ పైకి పెరిగింది. ఇంకా కూడా పెంచమని చెప్పి మా సీఏలకి మా ఎస్ఐలు కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అట్లాగే పంచాయతీరాజ్ విషయంలో మొత్తం వర్క్స్ అయితే వెరీ గుడ్, ఇబ్బంది లేదు. కానీ లోకల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎంపీడీఓ గారు కూడా ఆదేశాలు జారీ చేశాం. అది ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోమని చెప్పాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ కూడా టోటల్ గా పర్వాలేదు. ఎక్కడన్నా వాటర్ ఇష్యూ ఉంటే మొత్తం అవి కూడా వెంటనే స్పందించమని చెప్పి కూడా మా హేమంత్ కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఇరిగేషన్ ఏమైందంటే వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి దాదాపు 14 కోట్లు వచ్చాయి మా తుఫాను సంబంధించినటువంటి డబ్బులు. కానీ ఇక్కడ అధికారుల అలసత్వం వల్ల మా గూడూరుకి సూళ్లూరుపేటకి రెండింటికి కూడా ఇంతవరకు రాలా. ఇప్పుడు అడిగితే ఏదో మాటలు చెప్తున్నారు, ఏదో కథలు చెప్తున్నారు. ఆ కథలు మాటలు నాకు సంబంధం లేని వ్యవహారం. ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయాల్సిందే. మీరు చేయకుండా, మీరు కలెక్టర్ గారిని కలవకుండా ఇష్ట ప్రకారం ఇక్కడికి వచ్చి చేస్తే మీకు ఎవరు కూడా. అందుకని నేను ఇరిగేషన్ వాళ్ళు చెప్తున్నా, మీరు పనులు చేయకుండా షో వ్యవహారం చేసి పేపర్ మీద రాసిస్తే మీ ప్రోగ్రామ్స్ అయితే నేను అటెండ్ కానని చెప్పి కూడా మళ్ళీ ఇరిగేషన్ ఈఈలు కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఇలాంటి షో వ్యవహారాలు వద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఉన్నటువంటి తుఫాన్ వచ్చింది, గూడూరులో మొత్తం చెరువు కట్టలన్నీ ధ్వంసమైనాయి. దానికి సంబంధించిన డబ్బులు మొత్తం కాన్స్టిట్యున్సీ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ గూడూరు సూళ్లూరుపేట ఎందుకు తీసుకున్నారు మీరు? చెప్పండి, ఎందుకు? ఏంది మీ అలసత్వం? ఏంది
తగిన టైంకి మీరు ప్రపోజల్ పంపించారు కాబట్టి ఇంతవరకు లేట్ అయింది. కలెక్టర్లు ఏం బంగారు, కలెక్టర్ గారు ఏమి అటు చేసేవాళ్ళు కాదు, తిరుపతి నెల్లూరు కలెక్టర్. కాబట్టి మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కూడా కాదు. మీరందరూ పనిచేయాల్సిన పరిస్థితిలో సాగునీటి సంఘాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు సాగునీటి సంఘ అధ్యక్షుడు గెలిచి వాళ్ళ ఊర్లో ఆ చెరువు కట్ట పూర్తిగా పోతే దాన్ని చిన్న కూడా రిపేర్ చేయలేక మట్టి కూడా వేయలేకుంటే అన్యాయమైన పరిస్థితి అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళకి తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయొద్దని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు కూడా తెలియజేస్తున్నా. ఇదైతే మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మొత్తం మీద ఈరోజు ప్రజా దర్బార్లో ఈ హౌసింగ్ సంబంధించిన విషయం కూడా కొద్దిగా ఎంఆర్ఓ గారికి, హౌసింగ్ డీకి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ మసోదన్, డిస్కం ఈఈ నరేందర్ రెడ్డి, సిఐ శేఖర్ బాబు, నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, చెంచురామయ్య, రహీం, పెంచయ్య, ఇజ్రాయెల్ కుమార్, వైఎస్ఆర్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు పూలే దంపతులు ఎనలేని సేవలు అందించారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలకి వారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఘనంగా జరిగాయి. ఆది దంపతులు జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ చదువుకున్న ప్రాధాన్యతను వివరించిన మహోన్నత వ్యక్తులు వారు అని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫూలే దంపతులు ఎనలేని కృషి చేశారని ఆయన వివరించారు. జ్యోతిరావు ఫూలే గారి బొమ్మ, అలాగే సావిత్రి గారి ఫూలే గారి బొమ్మని పెట్టినటువంటి మంచి మనిషి మా వరప్రసాద్ గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే దీనికి నిదర్శనం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే బాబు జగజ్జనరావు గారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు. స్వామి వివేకానంద గారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టాడు. సంతోషం. ఎందువల్లంటే అట్టోళ్ళని మనం చెప్పుకోకుండా ఉండకూడదు. కాబట్టి ఆయనకి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు ఈయన 1887లో ఏప్రిల్ 11 తేదీ మహారాష్ట్రలో జన్మించినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు మనం ఎస్సీలం కానీ, బీసీలం కానీ, ఎస్సీలం కానీ ఉండే పరిస్థితి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. మనం ఎక్కడో అణిచిపడే అణగారిన వర్గాలను మనల్ని ఎప్పుడూ అణిచేసేవాళ్ళు అటువంటి మహానుభావులు పుట్టారు కాబట్టి ఈరోజు మనం ఒక పరిస్థితిలో ఉన్నాం. అంటే ఎవరికి తక్కకుండా మన బతుకు మనం బతుక్కుంటా బానిసలం కాకుండా ఉంటే అటువంటి మహానుభావులే అని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈయన భార్య అంటే 13వ సంవత్సరంలోనే వివాహం చేసుకున్నాడు సావిత్రిబాయి ఫూలే గారిని. ఆమె మొట్టమొదట ఈ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయుని ఆమె అని చెప్పి తెలియజేస్తున్నాం. అప్పుడే ఆయన ముందు ఉద్దేశంతో అంటే చదువు అవసరం, చదువు లేకపోతే పరిస్థితి ఇబ్బంది అని చెప్పి ఆయన అప్పుడే ఆలోచించి ఆ తల్లిని చదివించి టీచర్గా చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు ఫూలే గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈయనకి 1888లో మహాత్మా అనేటువంటి బిరుదు ఆ రోజు ఇచ్చారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈయన కుల వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడినటువంటి మహానుభావుడు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా కుల వ్యవస్థే కాదు, కులాల్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు మీద కూడా, మూఢనమ్మకాల మీద కూడా పోరాడినటువంటి మహానుభావుడు, మంచి వ్యక్తి అని చెప్పి కూడా చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆ మహానుభావుడు యొక్క ఆశయాలు, ఆ తల్లి యొక్క ఆశయాలను అందరూ కూడా పునిగిపుంచుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్న పెద్దలు, మా ప్రజా సంఘాలందరికీ కూడా పేరు పేరున కుల సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కుల సంఘాలైనా, ప్రజా సంఘాలైనా వాస్తవ పరిస్థితులు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలు, పార్టీల నాయకులు అరవ పార్వతయ్య, నాసిన భాస్కర్ గౌడ్, ఎల్వి సుబ్బయ్య, గోను జయరామయ్య, బీసీ కృష్ణయ్య, చెంగయ్య, బీజూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మనుబోలులో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎస్ఐ శివరాకేష్ ప్రారంభించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మనుబోలు కోదండరాంపురం జాతీయ రహదారి కూడల వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎస్ఐ శివరాకేష్ ప్రారంభించారు. ముందుగా జ్యోతిరావు ఫూలే దంపతుల చిత్రపటాలకు వారు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. అక్కడ వారందరికీ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే జయంతి నిర్వహించడం, అందులో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నేటి యువతకు జ్యోతిరావు ఫూలే ఆదర్శమని తెలిపారు. ఆనాడు బ్రిటిష్ వారిని ఎదిరించడంలో చదువు ప్రాధాన్యత గుర్తించి భారతీయులు నేర్పించేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని వివరించారు. మనకి చిరస్మరణీయులు ఫూలే గారి జయంతి 200 సంవత్సరాల జయంతి సందర్భంగా మన్బోల్ హెడ్ క్వార్టర్లో బీసీ ఐక్య వేదిక వాళ్ళ ఆధ్వర్యంలో ఫూలే గారి జన్మదిన వేడుకలు మనకి కేఆర్పురం సెంటర్లో చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము గర్వకారణంగా ఫీల్ అవుతాం. ఈ ఈవెంట్కి అటెండ్ అయిన దానికి ఫూలే గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. విద్యావంతులు ప్రతి ఒక్కరికి ఫూలే గారి చాలా ఆదర్శనీయం. ఎందుకనంటే బ్రిటిష్ కాలంలోనే చదువు పట్ల చదువు యొక్క ఇంపార్టెన్స్, ఇండియన్స్కి చదువు ఎంత మాత్రం ఉపయోగపడుతుంది అనేది, అట్లాగే స్త్రీ విద్యా విషయంలో కూడా వాళ్ళ భార్యని చదివించి ఒక ఓన్ స్కూల్ స్టార్ట్ చేసేసి బాలికల కోసం అని చెప్పి స్కూల్ రన్ చేయడం జరిగింది. అట్లాగే సత్యశోధక్ అనే ఒక సంస్థను స్థాపించి సొసైటీలో సమాజంలో వితంతుల వివాహాలు అయితేనేమి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. సో అలాంటి గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తి 200వ జన్మదినం మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలని, ఆలోచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మన వంతు సమాజానికి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ వేసవి కాలం ఇంకా పలువురు మాట్లాడారు. తీసుకున్న సంస్కరణలు భారతదేశంలో ఇప్పుడు చిరస్మరణీయం. ఎందుకంటే ఆయన చెప్పిన స్లోగన్ ఒకటే, విద్య లేకపోవడం వల్ల జ్ఞానం లేకుండా పోయింది, జ్ఞానం లేకపోవడం వల్ల వివేకం లేకుండా పోయింది, వివేకం లేకుండా పోయడం వల్ల ఐక్యత లేకుండా పోయింది, ఐక్యత లేకుండా వల్ల శక్తి లేకుండా పోయింది. ఇవన్నీ కలిపి భారతదేశంలో శూద్ర జాతిని అంతం చేసింది. కాబట్టి చదివే ప్రామాణికంగా, చదివే జ్ఞానంతో చదువుకుంటేనే ఈ దేశంలో బాగుపడతామని చెప్పి చదువును గ్రహించినటువంటి మహాత్మా ఫూలే చిరస్మరణీయ మిత్రులారా ఈ దేశంలో. ఎందుకంటే 1827లో మన జ్యోతిబా ఫూలే పుట్టితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా 119 సంవత్సరాల వ్యవస్థలో ఈ దేశంలో వచ్చినటువంటి సంస్కరణలు ఏది కూడా ముందుకు పోలేని పరిస్థితి. ఎందుకంటే దానికి కారణం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా, మైనార్టీలు అందరూ కూడా ఐక్యతతో లేకపోవడం. చదువు దక్కాల అనే ఒక సదుద్దేశంతో ఈయన చిన్న చిన్న పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ చదువుని కల్పించారు. మన పురాణాల్లో చెప్తారు, మామూలుగా ఒక మహర్షి ఒక పవర్ కావాలంటే ఆయన యజ్ఞాలు, మామూలుగా ఆయన తపస్సు చేసేవాళ్ళు. తపస్సు చేసే బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం ఇచ్చేవాళ్ళు. మనకి మన జ్యోతిరావు ఫూలే గారు మనం ఎటువంటి చేయకుండా ముందు తరాల వారికి చదువు అనే ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చారు. కాబట్టి పేద ప్రజలందరూ కూడా చదువుకొని వాళ్ళ బిడ్డల్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా యుద్ధాల కారణంగా తమ దేశంతో కమ్యూనికేషన్ లేకుండా పోయి ఏపీలోని విశాఖలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 2 ఇరాన్ మహిళలకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డు తరపున వారికి ₹150,000 ఆర్థిక సాయం అందజేశారు. వారి సమస్యలు తెలుసుకున్న అబ్దుల్ అజీజ్ ఇరాన్ మహిళలను విశాఖలోని జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ కార్యాలయాన్ని పిలిపించి వారితో నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశస్తులకు కష్టకాలంలో అండగా ఉండడం మన బాధ్యత అని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, ఫరూక్ వల్లే ఇటువంటి మంచి పనులు చేయగలుగుతున్నామని ఆయన వివరించారు. No phone call. We cannot connection with them. Sometimes, if you need signal, if you need network, they can call. But Okay. So. yes, that's it. So what are you facing any challenges? What kind of challenges you are facing in India? Then we first for see Khartoum, but one of my family in Dubai. Okay. In direction, we don't have any connection. Sir, I told you, if connection also stop, we cannot support from our family. Understood. Because everything job, work, shop, everything is done. You know, India and Iran, we have Andhra Pradesh State Waqf Board నుంచి వైజాగ్ లో ఇరాన్ నుంచి 2 మహిళలు ఇక్కడ చదువు నిమిత్తం ఇక్కడ వైజాగ్ లో ఫార్మ్ డి చదువుతున్నారు.
ఈ యుద్ధం దురదృష్టకరంగా ఈ యుద్ధం వచ్చింది మన అందరికీ తెలుసు. ఈ యుద్ధం వల్ల వాళ్ళకి భారతదేశం నుంచి ఇరాన్కి కమ్యూనికేషన్ కంప్లీట్గా లేకుండా పోయింది. మరి వీళ్ళు ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 40 డేస్, ఈ 40 డేస్ వీళ్ళు సర్వైవ్ అయ్యారు. కానీ అక్కడ వాళ్ళ ఫీజెస్ కానీ వాళ్ళకి డే టు డే వాళ్ళు బ్రతకడానికి, అలాగనే పిల్లలకి స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టలేని స్థితిలో వాళ్ళు మన ప్రభుత్వాన్ని కానీ అప్రోచ్ అయ్యారు. అక్కడ కలెక్టర్ గారిని, ఆయన కానీ చాలా పెద్ద మనసుతో ₹1,00,000 వాళ్ళకి అందచేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వక్ఫ్ బోర్డ్ ఇది దేవుని యొక్క ఆస్తులు, దీని యొక్క డబ్బులు ఏదైనా ఉంటే ఇది పేదవాళ్ళ సహాయానికి చేయాల్సిన డబ్బులు. అయితే నేను నిన్న మీడియాలో చూసిన తర్వాత మా ఇన్స్టిట్యూషన్స్ వైజాగ్లో మెక్కా మస్జిద్, జగదాంబ సెంటర్, అలాగనే అహ్లే హదీస్ మస్జిద్, మా వైజాగ్ ఆఫీస్కి చెప్పి మన ఇన్స్టిట్యూషన్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ₹1,50,000 ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ నుంచి, మెక్కా మస్జిద్ నుంచి ₹1,00,000, అహ్లే హదీస్ ఇన్స్టిట్యూషన్ నుంచి ₹50,000 ఈరోజు ఆ 2 ఇరానియన్ లేడీస్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి మతాలు, కులాలు ఈ పక్కన పెడితే మన భారతదేశానికి ఇరాన్కి ఉండే అనాది కాలంగా ఉండే ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్, అదే కాదు అతిథి దేవోభవ. మన దగ్గర వచ్చి మన పైన నమ్మకంతో మన దేశంలో చదువుకుంటూ మన విద్య ఇక్కడ చదువుకుంటే మంచి నాణ్యమైన విద్య దొరుకుతుందనే ఆలోచనతో ఇక్కడ చదువుతున్న వాళ్ళకి. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న జ్యోతిరావు ఫూలే దంపతుల విగ్రహాలకు కేవీపీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మరికొందరు ర్యాలీ చేపట్టారు. అనంతరం కేవీపీఎస్ అధ్యక్ష కార్యదర్శులు అడపాల ప్రసాద్, ఎంబేడి చంద్రయ్య తదితరులు జ్యోతిరావు ఫూలే దంపతుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగి శివకుమార్, వెంకటరామిరెడ్డి, బివి రమణయ్య, పామంజి మణి, సయ్యద్ రఫీ, గండికోట మధు, రమణయ్య, నారాయణ, సుబ్బయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. అంటే ఆయన పెళ్లి చేసిన తర్వాత ఆమెని చదివించి ఆమె చేత టీచర్ చేయించిన పెద్ద మహానుభావుడు. అటువంటి నాయకుడు, ఆ దళిత నాయకుడిని, ఆ బీసీ నాయకుడిని మనం అందరం స్మృతిస్తూ మరొకసారి మనం ముఖ్యంగా దళితుల మీద దాడులు, అట్లే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు క్రిస్టియన్లుగా ఉండేవారు వాళ్ళని రిజర్వేషన్లు పోయేట్టుగా ఈ ప్రభుత్వం పూనుకుంది. అందుకని ముఖ్యంగా తెలియజేయడమనగా రిజర్వేషన్స్ పోయే ప్రమాదం ఉంది కాబట్టి దళితులందరూ ఐక్యంగా వచ్చి ఒక వేదిక మీదకి వచ్చి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకించి దళిత వర్గాలకు విజ్ఞాన జ్యోతి వెలిగించిన దంపతులు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఈరోజు ఆ మహాత్ముని 200వ జయంతి వేడుకలు దేశమంతా అట్టహాసంగా జరుపుకుంటున్నాం. ఎందుకనంటే ఈ ఏప్రిల్ మాసం, అసలు ఈ ఏప్రిల్ నెలలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఏప్రిల్ నెలలో అనేక మంది ప్రజల కోసం, భారతీయ సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ప్రత్యేకించి అట్టడుగు వర్గాల కోసం జన్మించిన ఈ ఏప్రిల్ మాసం మనం ముందుగా బాబు జగజ్జీవన్ రావు ఆయన దళితుల కోసం అనేక త్యాగాలు, అనేక సాహసాలు చేసి ఆనాటి పాలక వర్గాల
మెడలు వంచే వారిని దళిత బడుగు బలహీన వర్గాలను పైకి తెచ్చేందుకు అనేక పదవుల్లో నిర్వహించి వారందరికీ కూడా సేవ చేసి అమరులయ్యారు. అలాగే జ్యోతిరావు గారు మనుబోలు బద్దెవోలు క్రాస్ రోడ్లో కొలువైన శ్రీ కామాక్షి తాయి సంగమేశ్వర స్వామి ఆలయానికి మనుబోలుకి చెందిన శ్రీ కొల్లం వెంకటేశ్వరరెడ్డి సుప్రియ దంపతులు వారి కుమారులు రోహిత్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డి 6,000 రూపాయల విలువైన 2 ఫ్యాన్లు అందజేశారు. అర్చకులు సాయి కుమార్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ జగదీష్ బాబు, యాదవ్ సంఘం నాయకులు బండి శివకుమార్ యాదవ్ పాల్గొన్నారు. పార్వతీ పరమేశ్వరో సజ్జోజాతం ఐశ్వర్యాభివృద్ధిరస్తు శుభగం శుభమస్తు. ఓం సురవందితలింగం ప్రణమామి సదా శివలింగం పార్వతి హరి ఓం వక్రతుండ మహేవ సర్వకార్యేషు సర్వదం సోర్పకర్ణ హేరమస్ముఖాయ నమః సమర్పయామి గోపస్యవః ఓం సత్యం తస్య ఈశ్వరో వైశ్వరో దదాతు సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుష్పురుషస్తేంద్రియ ఆయుష్ేంద్రియం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః సర్వదేవత పరిపూర్ణతానుగ్రహ సిద్ధిరస్తు అస్తు వృద్ధం శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ సుఖీభవ. కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా కూడా భక్తులు ఏదో ఒక సహాయక సహకారాలు అందిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి వాతావరణ రీత్యా ప్రతి సంవత్సరం మనకు దేవాలయం సంబంధించిన నైవేద్యం కానీ తర్వాత ధూపదీప నైవేద్యాలకి సహకరిస్తున్నటువంటి ఈ కుటుంబ సభ్యులు నేడు కూడా ఈ సంవత్సరం ఈ ఎండల కారణం చేత దేవాలయంలో ఉన్న ఒక 2 ఫ్యాన్లు విరాళంగా వీళ్ళు ఇవ్వడం జరిగింది. వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సంగమేశ్వర ఆశీస్సులు ఎల్లవేళ్ళలో ఉండాలని చెప్పి కోరుకుంటూ అలానే గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా శ్రీ వెంకయ్య స్వామి పీఠంకి చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, శాంతి దంపతులు వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, పయ్యావుల మురళీనాయుడు, రాము, రాజశేఖర్ రెడ్డి, కుమార్ నాయుడు, నాగరాజు, కృష్ణారెడ్డి, వెంకట్రావు, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం వస్తుందంటే మా మేడనూరు సురేష్ రెడ్డి వాళ్ళ దంపతులు ఇద్దరు గుర్తుకొస్తారు. ఎందుకంటే మంచి రుచికరమైన భోజనాలని మీకు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే లైఫ్ టైం ప్రాజెక్ట్ ఇది. సంవత్సరం అంతా అంటే జీవితకాలం 2వ శనివారం వస్తుందంటే మీకు మంచి భోజనాలు వస్తాయి. వీటికన్నిటికీ కారకులు అంటే దైవ భక్తుడు కూడా ఆయన మేడనూరు సురేష్ రెడ్డి, శాంతి గారు వాళ్ళిద్దరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యాపార రీత్యా మా సురేష్ లాంటి వాళ్ళు కానీ ఇంకా కొద్దిగా మెరుగుపడితే 10 మందికి సహాయం చేసేదానికి దోహదపడుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చల్లగా ఉండాలని దేవుణ్ణి ఆశిస్తూ అదేవిధంగా మీ పెద్దలు కూడా మీ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా సురేష్ ఇక్కడే కాకుండా అంటే మా కుటుంబ సభ్యుడైన సురేష్ రెడ్డి ఇదే కాకుండా అనేక రకాలు మాకు ఏదైనా అవసరాలు వచ్చినప్పటి నుంచి అంటే ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా ఆయన వంతు సహాయం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి ప్రగతి సేవా సంస్థలు ఇలాంటి కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ ప్రగతి సేవా సంస్థ ప్రగతి పదంలో పోయేదానికి బాగా దోహదపడుతుంది. అదేవిధంగా చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న నక్కలవారి కంట్రీ కట్ట మీద ఉన్న గిరిజనులకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా అమృత విలాస్ అధినేత శుద్ధరాశి పెంచలయ మాధవి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, ట్రస్ట్ ప్రతినిధులు గోపాల్, రమేష్, రమణయ్య, సురేంద్ర, చంచయ్య, ఆసుపత్రి సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు.
అడ్డం రావాకండి కెమెరాకి. ప్రతి నెల 1వ తేదీన గూడూరు ఏరియా హాస్పిటల్లో మా పేషెంట్స్కి ఇదే విధంగా ఫుడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే ఇక్కడ ప్రతి నెల 2వ శనివారం ఈ విధంగా ఫుడ్ అరేంజ్ చేస్తున్నారని తెలియవచ్చినారు. అంటే ఈ విధంగా సేవ చేయడం అందరికీ ఉండదు ఆ మనసు, అది కొద్ది మంది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నీడీ పీపుల్ గుర్తించి వాళ్ళకి ఒక పూటన్నా కొంచెం ఒక మంచి ఫుడ్ ఇవ్వడం అనేది మంచి పని అనుకుంటున్నాను. దీనికి సహాయ సహకారంగా అమృత విలాస్ చిల్లకూరు హోటల్ వాళ్ళు, పెంచలయ్య మాధవి వాళ్ళు సహకరిస్తున్నట్టు తెలిపారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే అతడి మనసు నాకు చెప్పినట్టు కొద్దిమందికే ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళని ప్రేమించి, పేదవాళ్ళని ప్రేమించి వాళ్ళకి మేము ఇస్తామని చెప్పడం చాలా ఆనందం. ఎందుకంటే ఒక సేవ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీనికి ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారని తెలిసింది. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి నెల మనం ఈ కృపా సేవా చారిటబుల్ తరఫున మనం ఈ ఫుడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ముఖ్య తాత అయిన మన శుద్ధరాశి పెంచలయ్య మాధవి దంపతులు సంపూర్ణ సహాయ సహకారంతో ప్రతి నెల మనకి క్రమం తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా కానీ మనకి నిరుపేదలకి సహాయం చేసేదానికి ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబం మనకి సహాయం చేస్తుంది. అలాగే ఈరోజు మన గూడూరు ఏరియాలో ఉన్న చిల్లకూరు మండలం నక్కలవారి కండిగా అక్కడ నిరుపేదలైన చిన్నపిల్లలకు అలాగే వెజిటేబుల్ బిర్యానీ, అట్టుపండు, వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన షరీనా మేడం, సేవా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమంలో మమ్మల్ని కూడా పిలిచి భాగస్వాములు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి నెల ఈ విధంగా అరేంజ్ చేస్తున్న అమృత విలాస్ హోటల్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ తెలుసు కదా అందరికీ, ఏదైనా అవసరమైతే అక్కడికి వచ్చి మీకు కావాల్సిన వైద్య సదుపాయాలు కూడా కుటుంబాలకు అన్నదానం చేస్తున్నటువంటి శ్రీ సిద్ధరాశి పెంచలయ్య గారు, మాధవి గారుల సహాయంతో ఈ యొక్క అన్నదానాన్ని ప్రజలకి, పేదవారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కుటుంబానికి దేవుడు అన్ని విధాలుగా చల్లగా చూడాలని, మరియు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మనకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని వెంకయ్య స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. नमः पार्वती पदर हर महादेव आदि नारायण मामूल గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,430 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,15,440 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,51,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 257 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి. గూడూరులో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొనే ఆయా శాఖల అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా గూడూరు పాతపట్నం ప్రాంతంలో ఉన్న ఫూలే దంపతుల విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. నేటి యువతకు ఆదర్శం జ్యోతిరావు ఫూలే. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని మనుబోలు కోదండరాంపురం జాతీయ రహదారి కూడలి వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ శివరాకేష్. ఇరాన్ మహిళలకు ఆర్థిక సాయం. యుద్ధం కారణంగా విశాఖలో ఉన్న ఇద్దరు ఇరాన్ మహిళలకు 1,50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన అనంతరం మాట్లాడిన ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.